Hi friends, welcome to my YouTube channel A to Z Pharmacy Information. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముంగల్కి తీసుకొచ్చాను రెజిస్ట్రాన్ 5mg ట్యాబ్లెట్. ఫ్రెండ్స్, నేను ఈ ట్యాబ్లెట్ గురించి మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. యాక్చువల్గా ఈ ట్యాబ్లెట్ దేనికోసం యూజ్ చేస్తారు, ఈ ట్యాబ్లెట్ని ఎలా వాడాలి, ఈ ట్యాబ్లెట్ ఒక ప్రికాషన్స్ ఏంటి, ఈ ట్యాబ్లెట్ ఒక సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి. సో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే ముందు చెప్పేది ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా ఏ ట్యాబ్లెట్ తీసుకోవాలి అన్నా డాక్టర్ సలహా మేరకు మాత్రమే ట్యాబ్లెట్ యూజ్ చేయండి. మీరు సొంతంగా ట్యాబ్లెట్ యూజ్ చేయకండి. సో ఫ్రెండ్స్, యాక్చువల్గా ఈ ట్యాబ్లెట్ అనేది మీకు పీరియడ్స్ ఏదైనా ఇంట్లో ఫంక్షన్ ఉంది, ఇంట్లో పూజ ఉంది, ఏదైనా ఉంది, మీ పీరియడ్స్ని మీరు డిలే చేసుకోవాలి అనుకుంటున్నారు అంటే మీకు మీ పీరియడ్స్ వచ్చే 3 days ముందే మీకు డేట్ అనేది తెలిసి ఉండాలి. సో 3 days ముందే మీరు ఈ ట్యాబ్లెట్ వాడడం స్టార్ట్ చేయాలి. ఆ డోస్ అనేది డాక్టర్ డిసైడ్ చేస్తారు. సో ఈ ట్యాబ్లెట్ వాడడం స్టార్ట్ చేసిన తర్వాత కంటిన్యూగా వాడుతుండాలి. మళ్ళీ మీకు ఎప్పుడైతే పీరియడ్స్ రావాలి అనుకుంటారో ఈ ట్యాబ్లెట్ని వదిలేయాలి. సో అప్పుడు మీకు పీరియడ్ అనేది రావడం జరుగుతుంది. ఒక విషయం. రెండోది ఏంటంటే, ఎవరికైతే పీరియడ్స్ రావట్లేదో వాళ్ళు ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే వాళ్ళకు పీరియడ్స్ వస్తాయి. రెండోది. మూడోది, వాళ్ళకు PMS ప్రీమెచ్యూరల్ సిండ్రోమ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న ఈ ట్యాబ్లెట్ని వాడితే అది క్యూర్ అవుతుంది. ఎండ్రోమెట్రిక్ సింటమ్స్ ఉన్న వాడితే క్యూర్ అవుతుంది. సో ఇది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకు మాత్రమే తీసుకోవాలి. సో ఇది మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్లో వాడచ్చు, హెవీ పీరియడ్స్లో వాడచ్చు, పెయిన్ఫుల్ పీరియడ్స్లో వాడచ్చు. సో మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి. హెవీ బ్లీడింగ్ అవుతాయి, ట్యాబ్లెట్ వేసుకుంటే నార్మల్ బ్లీడింగ్ అవుతుంది. పెయిన్ఫుల్ పీరియడ్స్ అయితే ఈ ట్యాబ్లెట్ వాడితే పెయిన్ అనేది తగ్గుతుంది. సో ఎండ్రోమెట్రియోసిస్ తగ్గుతుంది, ప్రీమెచ్యూరల్ సిండ్రోమ్ తగ్గుతుంది. సో మీరు పీరియడ్స్ని డిలే చేసుకోవచ్చు మరియు మీ పీరియడ్ని తెచ్చుకోవచ్చు. సో ఈ ట్యాబ్లెట్ ద్వారా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో అందుకే మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మాత్రమే ఈ ట్యాబ్లెట్ తీసుకోండి. మీ సొంతంగా మాత్రం ఎప్పుడు ఈ ట్యాబ్లెట్ తీసుకోకండి. సో ఈ ట్యాబ్లెట్ ఒక కామన్ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే, మీకు హెడేక్ రావచ్చు, తలనొప్పి, నౌజియా రావచ్చు, వామిటింగ్, అబ్డామినల్ పెయిన్, కడుపు నొప్పి, వెజినల్ స్పాటింగ్ అవ్వచ్చు, బ్రెస్ట్ ట్రైడినెస్ అవ్వచ్చు, మూడ్ చేంజెస్ అవ్వచ్చు. Rarely can use serious reactions like jaundice, migraine or high blood pressure. Stop the medicine and consult a doctor if this occurs. So friends, ప్రికాషన్స్ ఏంటంటే, మీరు ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే, బ్రెస్ట్ ఫీడింగ్ అయితే మీరు డాక్టర్ అడ్వైస్ మేరకు మాత్రమే ఈ ట్యాబ్లెట్ని తీసుకోండి. ఒకవేళ మీకు డయాబెటిక్స్, మైగ్రేన్, హెడేక్, లివర్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీరు ముందే డాక్టర్ని ఇన్ఫామ్ చేయండి. ఇంకోటి, మీరు స్మోక్ చేస్తే ఈ ట్యాబ్లెట్ వాడేటప్పుడు స్మోకింగ్ అవాయిడ్ చేయండి. సో ఈ ట్యాబ్లెట్ని వాడడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ ఈ ట్యాబ్లెట్ని మీరు కేవలం డాక్టర్ సలహా మేరకు మాత్రమే తీసుకోండి. సో ఇది యాక్చువల్గా ఏంటంటే, ప్రొజెస్టెరాన్ అనేది ఒక ఫీమేల్ హార్మోన్, న్యాచురల్ మ్యాన్ మేడ్ హార్మోన్ అనేది ఉంది ఫ్రెండ్స్. సో దీనివల్ల పీరియడ్స్ డిలే కావడం, పీరియడ్స్ రావడం, కొన్ని ప్రాబ్లమ్స్ అనేది క్యూర్ అవ్వడం జరుగుతుంది. కానీ దీని డోస్ అనేది మీకు డాక్టర్ డిసైడ్ చేస్తారు. మీకు ఏ ప్రాబ్లం ఉందనేది డాక్టర్ డిసైడ్ చేస్తారు. ఈ ట్యాబ్లెట్స్ వాడాలా వాడొద్దు అనేది డాక్టర్ డిసైడ్ చేస్తారు. సో ఈ వీడియో కేవలం నేను ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే చేశాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.